రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా యూరియా ధరల మోతైతే మోగుతుంది. రైతులకు అందించాల్సిన యూరియానైతే కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. మార్కెట్ లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో అధిక ధరలకు రైతులకు అయితే అమ్ముతున్నారు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో చర్చించడానికి ఒంటెద్దు నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నేత సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత అనేది అంశం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అసలు యూరియా కొరత అనేది ఎందుకు వచ్చింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యము వైఫల్యం వలె ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత అనేది వచ్చిందని అనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పరిపాలనలో 2014 కంటే ముందు మన పరిస్థితి ఆలోచిస్తే ఆ రోజుల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి మనకు. అంటే మళ్ళీ 2014 ముందు పరిస్థితి తీసుకుపోయింది రాష్ట్రాన్ని. ఆ రోజులు కూడా పోలీస్ స్టేషన్లో యూరియా బస్తాలు పెట్టి, పోలీస్ స్టేషన్లో ఎరువులు పెట్టి అన్నీ అమ్మే పరిస్థితి వచ్చింది. రైతులు నిలబడే బదులు చెప్పులు పెట్టి పోలీసు వాళ్ళని దగ్గర పెట్టి అమ్మిన పరిస్థితి అయ్యాలో చూసినాం. రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు అవి ఎరువుల కోసం కానీ, విత్తనాల కోసం కానీ, మిగతా వాటి అన్నిటి కోసం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ప్రణాళికాబద్ధంగా 14 నుంచి 18 వరకు కానీ, 18 నుంచి 23 వరకు కానీ, కరోనా టైం ఉన్నప్పటికి కూడా 2.5 సంవత్సరాలు రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క అంశం మీద ఆయన శ్రద్ధ పెట్టి ఒక ప్లాన్ ప్రకారం వాటిని ఆర్గనైజ్ చేసుకొని అదును రాకముందే ఎరువులు ముందే తెచ్చిపెట్టుకునేవాళ్ళు. దీనికి జరిగిన ఒక ఉదాహరణ నేను ప్రత్యక్షంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూర్చున్న విషయం కూడా, పార్థసారథి గారని అగ్రికల్చర్ కమిషనర్ సెక్రటరీ గారు వచ్చినారు. అసలు ఏంటండి ఎరువుల సమస్య ఏందని అడిగినారు సార్ కేసీఆర్ గారు. అంటే ఏం లేదు సార్, అన్ని రాష్ట్రాలు ఒకేసారి డిమాండ్ పెడుతున్నాయి, పెట్టే వరకు కేంద్ర ప్రభుత్వం సప్లై చేయలేకపోతుంది. కాబట్టి మనం దానికి ఆ టైంకు మనము వాళ్ళు సప్లై చేయలేక మనం ఇవ్వలేకపోతున్నాము. దీనిలో 60%, 70% ఇక్కడ అవుతుంది, మళ్ళీ 20-30% ఫారిన్ నుంచి రావాలి కొంత యూరియా, ఇవన్నీ అని చెప్పినారు. మరి ఇది మంచిగానే ఉందిగా, మన అన్సీజన్లో కొని పెట్టుకొని రాగానే రైతులకు ముందే మనం 10 రోజుల ముందే 15 రోజుల ముందే రైతు అసలు ఇబ్బంది పడకుండా ఇచ్చేయచ్చు కదా. మనం ఆ ప్రైమరీ వాటి సెంటర్ల ద్వారా పరపతి సహకార సంఘాలు ఉన్నాయి కదా, ఐకేపీ సెంటర్లు అవన్నీ పెట్టినాం కదా, వాటి ద్వారా ఇచ్చేయచ్చు కదా. అంటే గోడౌన్ కెపాసిటీ లేదు సార్, అది ఇబ్బంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఎరువుల నిల్వ కోసం ఉన్న గోడౌన్ల కెపాసిటీ ఎంత అని అడిగినారు. 4 లక్షల టన్నులు లేదు సార్. మొత్తం మనకు అసలు ఒక సంవత్సరానికి కావాల్సిన నిజంగా ఎరువులన్నీ కూడా పెట్టాలంటే డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఇంకా అన్ని ఎరువులు కనుక మనం పెట్టాలంటే ఎంత కెపాసిటీ గల గోడౌన్లు కావాలని అడిగింది. 21 లక్షల టన్నుల గోడౌన్ల కెపాసిటీ ఉంటే మనం మొత్తం చేయొచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ అగ్రికల్చర్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నాను నేను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 21 లక్షల టన్నులు గోడౌన్లు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. ఉన్నాయి. మీరు ఇక్కడ ఎరువులు మీరు ప్లానింగ్ లేకపోవటము, ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. రైతులను అరిగోసబెడుతున్నారు మీరు. మీ యొక్క ప్రణాళికాబద్ధమైన పరిపాలన లేక, వ్యవసాయం పట్ల మీకు శ్రద్ధ లేక, రైతులంటే చులకనతోని, చిన్న చూపుతోని మీరు చూస్తున్న పరిపాలనలో భాగమే ఇది. మీకు ఎరువులు కొనటానికి ఎప్పుడు కొనాలో తెలియదు, ఒక వ్యవసాయక విధానము లేదు, ఒక క్యాబినెట్లో వ్యవసాయం గురించి మాట్లాడరు, రైతుల గురించి మాట్లాడరు. ఎంతసేపు ఉన్న రాజకీయాలు, రాజకీయ పార్టీలు, సవాళ్ళు, ఈ తప్పితే 70% రైతులు ఉన్నారని ముఖ్యమంత్రి గారే చెప్తారు రేవంత్ రెడ్డి గారు. మరి 70% రైతులు తెలంగాణలో ఉన్నప్పుడు మరి 100కు 70 మందికి ఉపయోగపడే పనులు చేయాలన్నా మీరు? ఉపయోగపడని పనులు చేస్తారా? మరి ఇవాళ వానాకాలం సీజన్ చూసుకుందాం. ఇప్పుడు మేము చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఇది. వీళ్ళు సరైన ప్లాన్ చేసి ఉంటే ఆల్రెడీ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా, ఇక్కడ 9.5 సంవత్సరాల్లో ఎన్నడైనా కానీ రైతులు చెప్పులు పెట్టి యూరియా కోసం కానీ ఎరువుల కోసం పెట్టినారండి? విత్తనాల కోసం ఎన్నడైనా పోలీస్ స్టేషన్ల దగ్గర తీసుకుపోయి అమ్మినారా? మనం ఎన్నడూ చూడలేదు. ఇవాళ మళ్ళీ చూడవలసి వస్తుంది పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి, అధ్వాన పరిస్థితి ఏమైందంటే, మళ్ళీ చెప్పులు పెట్టి ఎండలు నిలబడి సోసొచ్చి పడిపోయి అన్ని గంటలు నిలబడలేక రైతులు అవతల పనులు వదులుకొని, వర్షాలు పడ్డని దుక్కులు దున్నుకోవాలి, అదును మొదలైంది. ఆ పని వదిలిపెట్టి ఇప్పుడు ఈ ఎరువుల బస్తాల కోసం నిలబడాల్సే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మొత్తం నిలబడాల్సి వస్తుంది. షిఫ్ట్ల ద్వారా వీళ్ళు రాగానే మళ్ళీ ఆడు ఎప్పుడు తెరుస్తాడో తెలియదు. ఉదయం 6 గంటల నుంచి చెప్పులు పెట్టేసి నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. ఏంటి దుస్థితి చేస్తున్నారు? అంటే నీకు రైతులు ఓట్లు వేయించుకొని నువ్వు గెలిచి రైతునికి అది చేస్తాం ఇది చేస్తాం, ఇక రైతు బంధు, రైతు రుణం, ఎన్ని మోసాలు రైతులకు. 49,000 కోట్లని రుణమాఫీ అని చెప్పి
తర్వాత 31,000 కోట్లని, తర్వాత 26,000 కోట్లని, తర్వాత వచ్చేసి 18,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎరువులది యూరియాకి సంబంధించి ఆలోచన చేస్తే ఈ వానాకాల సీజన్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ వాళ్ళు వేసిన అంచనా, సేద్యం అంచనా ప్రకారం ఇంత సేద్యం అయింది అనుకుంటే 55 లక్షలు 60 లక్షల ఎకరాలు అనుకుంటే దానికి కావాల్సిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పిన యూరియా టన్నులే 6.6 లక్షల టన్నులు, అంటే దాదాపు 7 లక్షల టన్నులు కావాలి. 7 లక్షల టన్నులకు ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఈ కాలంలో అంటే జూన్ జూలై మధ్య కాలంలో రాష్ట్రానికి యూరియా 2-3 సార్లు చల్లుతారు, అంతా ఒకేసారి చల్లరు. పొట్టకొచ్చినప్పుడు కూడా చల్లుతారు, మళ్ళీ మధ్యన కూడా చల్లుతారు రైతులు. కాబట్టి ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ జూన్ జూలై మాసంలో కావాల్సింది వ్యవసాయానికి తెలంగాణలో ఇప్పుడు కావాల్సింది 5 లక్షల టన్నులు కావాలి ఈ మంత్ ఎండింగ్ వరకు. ఇప్పుడు జూలై మొదటి వారంలో 5 లక్షల టన్నులకి ఇవ్వాలి. ఎంత సప్లై చేసింది మీరు? 2.5 లక్షల టన్నులు చేసినారు. 5 లక్షల టన్నులకు 2.5 లక్షలు చేసినారు. ఎప్పుడైతే నువ్వు సప్లై డిమాండ్ ప్రకారం నువ్వు ఉన్న సప్లైకి నువ్వు డిమాండ్ ఉన్నంత దానికి సప్లై చేయకపోతే వ్యాపారస్తుడు ఆటోమేటిక్గా బ్లాక్మెయిల్ చేస్తాడు, వాడు బ్లాక్ మార్కెటింగ్ చేస్తాడు, ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు. ఆ ఎక్కువ రేటుకి అమ్ముకునే దాంట్లో మీకు సగం బాగా ఇస్తున్నాడు వాడు. ఇలా మీకు రేవంత్ రెడ్డి నెలకు 300 కోట్లు కేంద్రానికి పంపాలి. ఇప్పుడు ఏమంటున్నాడు యూరియా వ్యాపారస్తులతోని, ఇంతకుముందు రైస్ మిల్లతో చేసిన వ్యాపారం ఇదే. బస్తా మీరు ఎంతన్నా కోరండి, 23-20 ఎంఎస్పి, 500 బోనస్, 2,820 రూపాయలు రావాలి ప్రతి రైతుకు బోనస్, అదే క్వింటల్కు. ఏం చేసినో వాళ్ళంతా కూడా వ్యాపారస్తులు మిల్లర్లంతా 2,000కే కొన్నారు. అంటే 820 రూపాయలు, దాదాపు 900 రూపాయలు ప్రతి క్వింటల్కు మిల్లర్ దోసుకున్నాడు రైతుల్ని. మంత్రులు ఏం మాట్లాడరు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి ఉండదు, ఆయన ఆడమంత్రుడో తెలియదు, ఆయన పౌర సరఫరా లేదు, నీళ్ళ సోయి అదలే లేదు. ఈ ముఖ్యమంత్రికి ఢిల్లీకి పోయి రావడం ఈయన సక్కదని ఇదే సరిపోతుంది. ఏమైతుంది, ఆ 900లో ఆయనకి 400, ఈయనకి 300 వీళ్ళు పంచుకుంటున్నారు. రైతుల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే నేను అనేది బ్లాక్ మార్కెటింగ్ని 260 రూపాయలు ఉన్న యూరియాని 400 అమ్మటానికి గల కారకులు ఎవరు? మీరు కాదా? మీ ప్లానింగ్ లోపం కాదా? కావాలని మీరు చేయట్లేరా? ఇయ్యాల ఆ 260 నుంచి 400కి అమ్మేది ఆ 140 రూపాయలు మీకు 70 రూపాయలు రేవంత్ రెడ్డి నీ అకౌంట్లో పడటం లేవా? చెప్పు, ఎందుకమ్మని ఇస్తున్నావు? మరి ఎటుపోయింది మీ టాస్క్ ఫోర్స్? ఎటుపోయింది మీ పోలీసు వాళ్ళు? ఎటుపోయినరు? ఎంతసేపు ఉన్న ఫోన్ ట్యాపింగు, ఏసీబీ విచారణ, కాళేశ్వరం కమిషను, 1000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్లో కుంభకోణమే ధాన్యం కొనుగోళ్ళ. ఇలా 1000 కోట్ల రూపాయలు యూరియాలలో అవుతున్నాయి. అంటే మీకు డబ్బులు ఇస్తున్నట్టు మూటలు పంపుతున్నట్టే కదా. రైతులను ఇబ్బంది పెడుతున్నారు, మీకు మూటలు పంపుతున్నారు. ఎందుకు 266 రూపాయలు ఉన్న యూరియా 360 నుంచి 400 రూపాయలు ఇవ్వాలా? వ్యాపారస్తులు కుమ్ముక్కై సిండికేట్ అయ్యి ఎక్కడైనా 400 రూపాయలకు యూరియా ఎందుకు అమ్మవలసి వస్తుంది? మీరు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలేంది ఒకటి. రెండోది, అసలు 2.5 లక్షల కోట్లు ఎందుకు వస్తున్నాయి కేంద్రం నుంచి? మీరేం ప్లాన్ చేసినారు? ఇప్పుడు కేంద్రం దగ్గర కుక్కుతా అంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. తీర సీజన్ అదును మొదలైపోయి మొత్తం రైతులు దున్నుకొని నాట్లేసే పరిస్థితి, నార్లు పోసుకునే పరిస్థితి వచ్చాక నువ్వు పోయి నడ్డాను కలుస్తా, ఆయనను కలుస్తా, ఈయనను కలుస్తా. ఇప్పుడు ఏం చేస్తారు? నడ్డాను కలిస్తే ఏం చేస్తాడు, బడ్డాను కలిస్తే ఏం చేస్తాడు? ఆయన కాడ ఏముంది? ఇక ఆయన ఒక విచిత్రమైన ధోరణి. ఈ నడ్డా అనేటోనికి అసలు వ్యవసాయం తెలుసా, యూరియా అంటే తెలుసా, అది ఏడ పెరిగింది ఈయన నడ్డా అంటోనికి? నాకైతే డౌట్. అయినా రైతులకి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఉచితాలుగా అవమానకరమైన మాటలు. ఉచిత సలహా కాదు ఇది. రైతులే ఎక్కువ యూరియాని, ఎక్కువ ఎరువులు వాడుతున్నారంట. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు ప్రయాణం చేయాలంటాడు. బుద్ధున మాటలేనాయి, బుద్ధి లేని మాటలా మీరు మాట్లాడేది? రైతులు బుక్కుతాడా? ఏమన్నా తింటాడా? తినే పదార్థమా ఇది? ఏమన్నా దాచుకొని ఏమన్నా అమ్ముకునే పదార్థమా ఇది? ఒక కారే వేయకపోతే అమ్మడే గడ్డగట్టిపోతాయి అన్ని ఎరువులన్నీ, యూరియాలన్నీ. తేవాలి వేసుకోవడానికే దిక్కులేరని అంటే రైతులు ఏం చేసుకుంటారు? 10 బస్తాలు యూరియా అవసరం ఉండి ఒక రైతుకు 30 బస్తాలు తెచ్చుకొని ఏం చేసుకుంటారు రైతు? నువ్వు 10 ఈటల 4 ఇస్తుంటివి, పాస్బుక్ తెమ్మంటుంటివి, 2 బస్తాల ఎకరానికి అంటుంటివి, 1 బస్తా అంటుంటివి. మరి 5 లక్షల టన్నుల డిమాండ్ ఉన్న యూరియాను నువ్వు 2.5 లక్షలతోనే ఖతం చేయాలంటే సగం ఇస్తున్నట్టే కదా. ఒక రైతుకు 10 బస్తాలు అవసరం పడితే నువ్వు ఎంత ఇస్తున్నావు? రేవంత్ రెడ్డి 5 బస్తాలు ఇస్తున్నావు. ఈయన పోయి నడ్డా దగ్గర కూర్చుంటే ఆయన ఇదొక విచిత్రమైన స్టేట్మెంట్. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కూడా ఇవాళ అసలు రైతుల పట్ల శ్రద్ధ లేదు. రైతులు అవమానపరిచే విధంగా, వ్యవసాయం అంటే అవమానపరిచే విధంగా రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం. రెండవది,
నానో యూరియా అని ఒకటి అంటగడుతుంది. ఈ నానో యూరియా అంటే ఏంటంటే ఫారిన్లో వాడతారు. దీన్ని ఏంటంటే యూరియాను గుళికల రూపంలో బస్తాలలో కాకుండా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చిన్న చిన్న డబ్బాలలో లిక్విడ్ రూపంలో అమ్ముతారు. అది మళ్ళీ నీళ్ళల్లో వేసుకొని అంటే ఈ ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని వేరే దేశాలలో వాడతారు. ఇప్పుడు ఈ నానో యూరియాను పోగానే ఒక బస్తా బదులు ఒక డబ్బా ఇవ్వచ్చు, వాస్తవమే. మరి ఈ నానో యూరియా గురించి మీరు రైతులకు అన్నట్టు చెప్పరైతే అది ఎట్లా వాడాలనో తెలియదు, అది ఏం చేసుకోవాలో రైతుకు అవగాహన లేదు. మీరు ఎక్కడ అవగాహన కల్పించి మరి ఇది ఇట్లా వాడాలనే బాబు అంటే రైతులు దానికి ఒక కారు 2 కార్లు 1 సంవత్సరం 2 సంవత్సరం అలవాటు పడ్డాక మీరు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే కొన్ని పైలట్ ప్రాజెక్టులు పెట్టి కొన్ని తాలూకాలలో కొన్ని మండలాలలో మొత్తం ఇప్పుడు ఇన్ని మండలాలు 760 మండలాలు ఉంటే కొన్ని మండలాలు ఒక 10-30 మండలాలు, జిల్లాకు మండలం, అట్లీస్ట్ 33 జిల్లాలకు 33 మండలాలు పెట్టి వ్యవసాయ శాఖ వాళ్ళకు అవగాహన కల్పించి రైతులారా దీనికంటే ఇది మంచిది, ఇది వాడండి అని మీరు చెప్పితే వాళ్ళు వాడతారు. ఇప్పుడు యూరియా బస్తాలు ఏమైనా రైతులు పోతే మీరు ఈ బాటిల్ అంటగట్టి నానో యూరియా అంటగట్టి లిక్విడ్ యూరియా అంటగట్టేసి ఏం చేసుకోవాలి అతను తీసుకుపోయి? ఇది సప్లై ఉందని షాపోడు అంటాడు. ఇప్పుడు నానో యూరియానేమో లిక్విడ్ యూరియానేమో అంటగడుతున్నారు అండి. గుళికల యూరియా మామూలుగా బస్తాలలో వచ్చి యూరియా వాడు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు. దీని కాస్ట్ ఎక్కువ, నానో యూరియా కాస్ట్ ఎక్కువ, వాడకం తెలియదు. ఇదో రకమైన దోపిడీ. పోంగని ఇది అంటగడతాడు, 2 బస్తాలైనా 2 డబ్బాలు ఇది కొనాలంటాడు. నువ్వు 4 బస్తాలు కావాలంటే ఇంకో డబ్బా కొంటేనే ఇది ఇస్తా. ఈ కంపల్షన్గా నువ్వు ఇట్లా బ్లాక్ మెయిలింగ్ చేసి ఇది కొంటేనే ఇది ఇస్తా, ఈ సరుకు కొంటేనే ఆ సరుకు ఇస్తా అంటే అంటే ఇన్ని షరతులు పెట్టారు సార్. అంటే సీజన్ స్టార్టింగ్కి ముందే వాళ్ళకి అవగాహన కల్పించవచ్చు కదా, రైతులకు అవగాహన కల్పించవచ్చు. ఇప్పుడు నానో యూరియా మీద కావచ్చు, ఇంకా మిగతా విషయాల మీద, అంటే యూరియా సరఫరా అనేది మనకి కొంచెం కొరతుంది అని చెప్పి ముందుగానే సీజన్ ప్రారంభానికి ముందే అవగాహన కల్పిస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అదే నేనేమంటున్నాండి, అసలు యూరియా అసలు ఎరువుల కొరత లేదండి. ఎరువుల కొరత భారత ప్రభుత్వం చేస్తున్న నాటకం తప్పితే ఎరువుల కొరత ఎందుకు ఉంటుంది? నేను అదే అడిగిన ప్రశ్న, రైతులు ఇది ఇప్పుడు ఇదే అడుగుతున్నారు. అరే 9.5 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, ఆటో పంపిస్తే ఆటోలు వచ్చేది ఎరువుల బస్తాలు, ఊర్లో ఉన్న వ్యవసాయ పరపతి కేంద్రానికి పోతే వాళ్ళు ఇచ్చేది, పిలిచి మరి ఫోన్లు చేసి తీసుకుపోండి యూరియా తీసుకుపోండి అనేది. ఇట్లా పోయి అట్లా తెచ్చుకుంటే ట్రాక్టర్ల మీద పోయి తెచ్చుకొని డైరెక్ట్గా పొలానికి వెళ్ళిపోయేటోళ్ళము. మేము అడిగేది అదే. కేసీఆర్ 9.5 సంవత్సరాల్లో వ్యవసాయ ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ నడిపిండి ఆయన. అంటే రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది, రైతు కేంద్రంగానే మా చట్టాలు ఉంటాయని పలుసార్లు అసెంబ్లీలో సభలో చెప్పాడు కేసీఆర్ గారు. ఆ విధంగా ఆయన చర్యలు కూడా తీసుకున్నాడు, ప్రాజెక్టులు కట్టినాడు, భూమి కల్లాలు నిర్మించినాడు, మొత్తం ఒడ్లన్నీ కొన్నాడు, రైతు బంధు 11 సార్లు ఇచ్చినాడు, రైతు బీమా ఇచ్చినాడు, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చినాడు, 24 గంటల కరెంట్ ఇచ్చినాడు, ఎరువులు ఇచ్చినాడు, విత్తనాలు ఇచ్చినాడు, పంట పండితే కొన్నాడు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి పరిపాలనలో వ్యవసాయం మీద కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది, రైతుల మీద ఖర్చు పెట్టింది 4.5 లక్షల కోట్లు. 1,27,000 కోట్లు ప్రాజెక్టులు కట్టినాడు. మీరు వదిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు కట్టినారు. నెట్టెపాడు కావచ్చు, భీమా కావచ్చు, కలవకుర్తి కావచ్చు, కాళేశ్వరం లాంటి మానవ అద్భుత ప్రాజెక్టులు కట్టినారు, రిజర్వాయర్లు కట్టినారు. 69,000 కోట్లు ఉచిత విద్యుత్తుకు ఖర్చు చేసినాడు కేసీఆర్ గారు. 27,000 కోట్లు ప్రతి ధాన్యం ప్రతి గింజ కొన్నాడు, 27,000 కోట్లు పెట్టి. 73,000 కోట్లు 11 విడతలుగా రైతు బంధు రైతు ఖాతాలో వేసినాడు. దరిదాపు 3,000 కోట్లు 4,000 కోట్లు రైతు బీమా కట్టినాడు. ఇట్లా దరిదాపు 4.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి మాకు. రైతు బీమా, నువ్వు రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. 2 పంటలకే ఇస్తుండు కేసీఆర్, నేను 3 పంటలకు ఇస్తా అంటే మీరు రాగానే డిసెంబర్లో కేసీఆర్ ఉన్న డబ్బులే ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఏప్రిల్లో వేసినాం 6,500 కోట్లు. మొన్న 9 రోజుల్లో ఎంతో 9,000 కోట్లు వేసినాం. మధ్యన ఒక యాసంగి పోయింది, మధ్యన ఒక వానకాలం పోయింది, మళ్ళీ యాసంగి పోయిన వాసంగి కూడా వేయలే. అంటే మధ్యన 3 కార్లు నువ్వు గ్యాప్ ఇచ్చి వేయలేదు, ఎగ్గొట్టినావు. ఇప్పుడు ఈ కారు 9,000 కోట్లు వేసినావు కదా, 3 కార్ల మధ్య నువ్వు రైతులకు ఎగ్గొడితే 3 9 27,000 కోట్లు వేయాలి రైతులకు, తెలంగాణ రైతులకు నువ్వు బాకీ ఉన్నట్టే కదా. ఒకవేళ నువ్వు కనుక రేవంత్ రెడ్డి కనుక టైం ప్రకారం రైతు భరోసా ఇచ్చుంటే ఇవాళ తెలంగాణ రైతుల చేతుల్లో 27,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతులలో ఉండేవి. పెట్టుబడి సాయం వేరే వాళ్ళని అడగవలసిన అవసరం లేకుండా ఉండేది.
ఇలా మళ్ళీ ప్రైవేట్ అప్పుల కోసం పోవాల్సి వస్తుంది. నువ్వు ధాన్యం కొనక గిట్టుబాటు ధర కాక వ్యవసాయ లాభసాటిగా లేక ఒకనాడు పండగ లాగున్న వ్యవసాయం ఇలా దండగా రైతే రాజుని చేయాలని కేసీఆర్ చేసిండు. ఆ విధంగా భారతదేశంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణ వ్యవసాయాన్ని. ఇలా మళ్ళీ కుదేలైపోయింది, మళ్ళీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మళ్ళీ వ్యవసాయం కుంగుబాటుకు వచ్చేసింది. రైతులు మొత్తం దీనావస్థలు ఉన్నారు. ఇవాళ మానసిక ఏమంటారు క్షోభపడుతున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయినాయి. ఈ ఎఫెక్ట్ కుటుంబం మొత్తం మీద పడుతుంది, పిల్లల చదువుల మీద పడుతుంది, వాళ్ళ ఆరోగ్యాలకు ట్రీట్మెంట్ చేసుకోలేకపోతున్నారు, పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు, ఇతర ఖర్చులు మీట్ కాలేకపోతున్నారు. నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తావంటే అది బంద్ చేసేస్తేవి. మహిళలకు 2500 ఇస్తా అంటే అది ఇంతవరకు ఒక్క మహిళకు తెలంగాణలో 1,60,00,000 మంది ఉండే, ఒక్కరికి ఏవైతే నువ్వు పెన్షన్ మెస్సి 4,000 చేస్తా అంటే 2,000 ఇస్తున్నట్టు ఇంతవరకు ఒక్కళ్ళకి పెన్షన్ పెంచవైతే 4,000. కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేసింది ఏంటంటే ప్రజల చేతుల్లోకి డబ్బు పంపు చేసిండు ఆయన. ఈ వివిధ స్కీముల ద్వారా పథకాల ద్వారా 2,000 పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటాయో అప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాని ద్వారా ఇతర వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక అతను ఇల్లు కనుక్కున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ పాలనలో పండగగా మారిన వ్యవసాయం ఇప్పుడైతే రాష్ట్రంలో దండగగా మారింది. సార్, వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు అయితే కుమ్మక్కయ్యి యూరియా కొరత అయితే క్రియేట్ చేస్తున్నారు. సహకార సంఘాల్లో విక్రయించాల్సిన యూరియాను పక్క రాష్ట్రాలకు కూడా యథేచ్ఛగా తరలిస్తున్నారు. మీరేమంటారు దీని మీద? అదే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలి. ప్రతి ఒక్క మంత్రి అడ్డు అదుపు లేకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక, ధాన్యము కొనుగోళ్ళల్లో మిగతా అన్నింటిలో ఎక్కడైనా డబ్బు సంపాదించాలి. పొన్న ప్రభాకర్ గారి యాష్లో, టికెట్లలో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ఆర్ఎన్బిలో ఆయన దూపి, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధాన్యం అమ్మకం కొనుగోలు 1000 కోట్ల కుంభకోణం ఆయన. ఈ ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు దోసుకోవడం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇక మళ్ళీ కాంగ్రెస్ 15 సంవత్సరాల వరకు అధికారంలోకి వచ్చే సమస్య లేదని స్వయంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇక మరి మళ్ళీ 15 సంవత్సరాల వరకు ఎట్ట బతకాలి మరి. కాబట్టి ఎంత దోస్తే అంత దొరుకుడు. ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకునే బాబతులు ఉంది. దీంట్లో కూడా అంతే. ఇప్పుడు యాక్చువల్గా 9,28,000 టన్నులు మనకు రావాలి. యాక్చువల్గా ఈ సీజన్ కేంద్రం కేటాయించింది, దానికి 6 ఇస్తామన్నారు. 6.5 పోయింది, అసలు పోయింది. ఇప్పుడు 3.25 కల్లా 2.25 ఇచ్చినారు. మరి మిగతా యూరియా అంతా ఇప్పుడు సీజన్ అయిపోయాక వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక రేట్ ఏంది 266. పక్కన మహారాష్ట్రలో అంతే 400 పోతుంది, 420 పోతుంది. ఇప్పుడు మొన్న 2 లోడ్లు పట్టుకున్నారు కూడా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు. ఎవరు అమ్ముతున్నారు? రాజకీయ నాయకుల అండతోని మహారాష్ట్ర బార్డర్లో ఉన్న నిజామాబాద్ జిల్లా, మిగతా జిల్లాల నుంచి, సంగారెడ్డి, జోగిపేట యువతల నుంచి వీళ్ళు పోతుంటే లారీలు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు, మిగతా టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఎందుకు పట్టుకుంటున్నారని ఈ రాజకీయ నాయకులే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారు. అటు పట్టుకున్నోడు చెప్పాడు పలానా ఆయన పంపించిండు, వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యే పంపించిండు, వాళ్ళ ఆయన పంపించిండు. అంటే ఇల్లే ఇన్ని చెప్పినట్టు 140 రూపాయలు, ఈయనకో 50 రూపాయలు, రాజకీయ నాయకునికి వానికో 70, లేదు చెరి 70 రూపాయలు. కానీ రైతుల పొట్టగొట్టి రైతులు వాడుకోవాల్సిన యూరియాని మీ జేబులు నింపుకోవడం కోసం సాధారణంగా వాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఏమనాలో చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు అసలు రైతులకు ఇచ్చిన హామీలు మనం ఒకసారి పరిశీలిస్తే రైతులు ఎంత మోసం చేసిండు అనేది, ఆ రైతులు ఎంత బాధపడుతున్నారని మనకు అర్థమవుతుంది. 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ అంటివి, అది అరకొర రుణమాఫీ ఇంతకుముందు చెప్పిన నేను. తర్వాత ఏం చెప్పినావు నువ్వు? రైతు భరోసా 15,000 అంటివి. కేసీఆర్ పొలాలకు గట్లకి ఇట్లా పెట్రోల్ బంకులకు ఇస్తున్నా లేదని చెప్పినావు. సరే, అది తప్పని తేలిపోయింది. నీ సర్వేనే, నీ అగ్రికల్చర్ కానీ లేదు సారిగా 1,00,000 ఎకరాలు ఉంటుందా అటు ఇటు కానీ అంతకంటే ఎక్కువ లేదని. ఇప్పుడు నువ్వు మొన్న 70 లక్షల మందికి వేసినావు కదా మళ్ళీ. అంటే కేసీఆర్ని బదనాం చేయడం కోసం అయాలు దాన్ని ఉపయోగించుకున్నావు రాజకీయంగా. వాస్తవంగా కేసీఆర్ కాదు, అది ఆలోచించే చాలా తేడా తక్కువ ఉంది. అనవసరంగా మళ్ళీ లంచాలు, మధ్యాహ్న మీడియేటరు, ఇవన్నీ అప్లికేషన్లు వద్దు అని చెప్పి ఆయన 70 లక్షల మందికి ఇచ్చాడు. నువ్వు మళ్ళీ 9,000 కోట్ల లెక్క అయింది. మరి మళ్ళీ 70 లక్షల మందికి వేసినావు కదా. అంతకుముందు వేసిన రైతు బంధు 70 లక్షల మందికి వేసినావు కదా. అది చేస్తుంది. ఇంతవరకు 3 ఎగ్గొట్టిండు 27,000 కోట్ల రూపాయలు. ఇక రైతులకు సంబంధించి మొత్తం కూడా రైతులకు 500 బోనస్ వరకు ఇస్తాం. సన్నొడ్డలే దొడ్డొడ్లే అంటే వరికి క్వింటల్కి 500 అంటే ఏమనుకుంటాం మనం? ఏ వరి బండి ఇచ్చినా ఇస్తారు అనుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బండి దొడ్డొడ్లు, ఎక్కువ బండే వాటికి 500 ఎగ్గొట్టింది.
తక్కువ పడే సన్నాలకు ఇస్తా నేనని చెప్పి సన్నాలకు ఇస్తాను మొదలుపెట్టింది. ఈ సన్నాల దోపిడీ ఏంది? సన్నోట్లల్లో ఐకేపీ సెంటర్లలో అమ్మిన సన్నోట్లకు మాత్రమే 500 రూపాయలు ఇస్తామన్నారు. రైతులు ఆశతో తీసుకుపోయి సన్నాలు సేద్యం చేసి పండించి తీసుకుపోయి ఆ ఐకేపీ సెంటర్లలో పోసిండు. పోసి అక్కడ అధికారులు ఏంది, మాయిశ్చర్ ఎక్కువ ఉంది, 17% కంటే ఎక్కువ ఉంది, 14% కంటే ఎక్కువ ఉందని చెప్పి ఆడ వారం రోజులు 10 రోజులు పండబెట్టింది. బస్తాలు లేవా, లారీలు రావా, కాంటాలు కావా. ఇది కూడా ప్రభుత్వం క్రియేట్ చేసిందే. వీళ్ళు రైతులు ఇక అసహనంతో గురై తీసుకుపోయి మిల్లులకు అప్పచెప్పారు. మిల్లులు అమ్మితే ఆ సన్నాలకు ఈ బోనస్ రాదు. మిల్లులలో కనుక రైతులు కనుక తీసుకుపోయి సన్నోడ్లు అమ్మితే ప్రభుత్వం బోనస్ ఇయ్యదు. ఐకేపీ సెంటర్లో రైతులనేమో ఫ్రస్ట్రేట్ చేస్తుండ్రు, ఏవి సౌకర్యాలు కల్పించక పోయి మిల్లులలో అమ్ముకున్నారు. అట్లా అమ్ముకొని ఐకేపీ సెంటర్లు ఇస్తే కూడా మొన్న లెక్క చూస్తే 1170 కోట్లు, దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇప్పుడు బోనస్ చెల్లించేదే ఉంది ప్రభుత్వం. అట్లా రైతులు మోసం చేస్తారా బోనస్ అని చెప్పి? కందులకు ఇస్తాం, మొక్కజొన్నలకు ఇస్తాం, ప్రతి దానికి ఇస్తామన్నారు. ఏది లేదు ఇంతవరకు. ఏ ఒక్క దానికి కూడా ఇంతవరకు మోసం. 24 గంటల కరెంట్. ఇప్పుడు రైతులు అందరూ చెప్తున్నా కరెంటు రావట్లేదు, కరెంటు పోతుంది. ఇంతకుముందు కరెంటు మంచిగా వచ్చేది నాణ్యంగా. మరి 24 గంటల కరెంట్ ఇస్తానంటే మీరు 9.5 సంవత్సరాలు ఎన్నడూ కరెంటు పోదాయి. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. ప్రభుత్వం మేము దిగిపోయిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని దామరచర్ల దగ్గర దాదాపు 4000 మెగావాట్లు 30,000 కోట్లు పెట్టి అల్ట్రా మెగావాట్ థర్మల్ పవర్ స్టార్ట్ చేసి అలా 2 యూనిట్లు మీరే స్టార్ట్ చేసారు మొన్న. అంటే 800 అది దాదాపు మళ్ళీ 1600 మెగావాట్ల కెపాసిటీ మీకు యాడ్ అయింది. కేసీఆర్ పరిపాలించిన దానికంటే మీకు ఒక దాదాపు 1600 మెగావాట్ల ఎక్సెస్ అయిపోయింది. ఇంకా మీరు ఫ్రీగా ఇవ్వాలి కరెంటు. అసలు కరెంటు ఒక క్షణం పోవద్దు. ఈ ముఖ్యమంత్రికి సోయిండు అసలు కరెంటు ఏం ఓడొస్తుండు, ఏం చేస్తుండు, ఒక సమీక్ష. కేసీఆర్ గారు పలిపించేటప్పుడు రోజు పొద్దున ఆయనకు 2 విషయాల పట్ల కేసీఆర్ గారు పొద్దున 7:30కు ఆయన టేబుల్ మీద. ఒకటి జలాశయాలలో ఉన్న నీటి మట్టాలు, రెండవది కరెంటు పరిస్థితి. కరెంటు పరిస్థితి ఏంది, పీక్ డిమాండ్ ఎంత ఉంది, పీక్ స్టేజ్లో ఇప్పుడు ఎంత కావాలి, ఈ నెల ఎంత కావాలి, ఎక్కడ మార్కెట్లో ఉండగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఏ రేటుకైనా కొనిపించినాడు, సప్లై చేసినాడు. నీకు అసలు కరెంట్ అంతేం తెలియదు, నీ సమీక్ష తెలియదు, బట్టి విక్రమార్క తెలియదు, నీకు తెలియదు. మరి ఇప్పుడు నీళ్ళు జలాశయాలకు సంబంధించి కూడా ఏం ఐడియా లేదు. పోయినసారి సాగర్లో పోయిన ఏసంగి కాలంలో 1085 టీఎంసీలు వచ్చినాయి, దాంట్లో నిల్వ ఉండే నీళ్ళు. ఆంధ్ర వాళ్ళకు పోను మనకు రావాల్సింది ఆయన 77% కంటే ఎక్కువ వాడుకున్నాడు. మనకు 68 టీఎంసీలు నువ్వు వాడుకోలేకపోయినావు. ఎండబెట్టినావు, లెఫ్ట్ కెనాల్ నీళ్ళే రాక ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు చూస్తే మొన్న హరీష్ రావు గారు మీటింగ్ పెట్టిన తర్వాత నిన్న కల్వకుర్తి మోటార్ లాంచ్ చేసినారు. ఎన్ని రోజులు ఏడబండినండి కల్వకుర్తి రైతులకు? ఎందుకు మీరు మోటార్ లాంచ్ చేయలేదు లిఫ్ట్ ఇరిగేషన్లో? శ్రీశైలం నీళ్లు మే 30వ తారీఖు శ్రీశైలం నిండింది, జూన్ నెల మొత్తం వచ్చింది. ఇలా గేట్లు తెరిచారు మొన్న. అంటే 215 టీఎంసీలు శ్రీశైలం కెపాసిటీ. అసలు 150-160 టీఎంసీ రాగానే మీరు ఎత్తిపోసుకోవాలి. 855 845లో ఉంటుంది అది కల్వకుర్తి, చాలా కిందికి ఉంటుంది. మీరు వెంటనే మోటార్ ఆన్ చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ జిల్లా మంత్రుల్ని ఎమ్మెల్యేని అడిగేవాళ్ళు, ఇంకా ఎందుకు మోటార్ స్టార్ట్ కాలేదు, మీరు కల్వకుర్తి ఎందుకు ఆన్ చేయలేదని మధ్యరాత్రి పూట లేపి అడిగేవాడు. తెల్లారు ఎమ్మటే మోటార్లు స్టార్ట్ చేయండి. నైట్ 3ంటికి 2ంటికి పోయి మంత్రులు ఎస్సీలు సీఈలు ఉరుక్కుంటూ పోయి మోటార్లు ఆన్ చేసిన రోజులు ఉన్నాయి. ఇలా మహబూబ్నగర్ జిల్లా రైతులు, మహబూబ్నగర్ జిల్లా నాయకులు ఆ జ్ఞాపకాలను ఇలా ఆలోచిస్తున్నారు. సార్ ఉన్నప్పుడు ఎట్లా జరిగే, కేసీఆర్ ఉన్నప్పుడు అని. నీకు దున్నపోతు మీద వర్షం పట్టేట్టు ముళ్ళుగార కుర్చీ తప్పితే నువ్వు లేవరైతే మీరు అక్కడి నుంచేమో పోతిరెడ్డిపాటి నుంచేమో చంద్రబాబు మొత్తం కూడా ఆ నుంచి మొత్తం దూసుకొని వెళ్ళిపోతుండే, నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు నిన్న ఆన్ చేసిన వల్ల ఇక నీళ్ళ వసతి కాళేశ్వరం పనికిరాదు అని ఇంతవరకు కన్నెపల్లిలో మోటార్లు ఆన్ చేయవే. కన్నెపల్లిలో మోటార్లు ఆన్ చేస్తే పైకి ఇటు రిజర్వాయర్లను నింపుకోవచ్చు, మల్లన్న సాగర్ నింపవచ్చు, కొండపోచం సాగర్ నింపు, రంగనాయక సాగర్ నింపుకోవచ్చు. 2 పిల్లర్లు గుంగిపోతే కాళేశ్వరం వృధా అంటివి. ఓకే, వృధా అని నువ్వు అన్నట్టే ఆ ఆర్గ్యుమెంట్ చెక్ కోసం వేస్తున్నాం. మరి ఇప్పుడు సిటీకి మూసి పునరుజ్జీవం కోసం 30 టీఎంసీలు నేను మల్లన్న సాగర్ నుంచి తరలిస్తా అని టెండర్లు పిలిచిండు ముఖ్యమంత్రి గారు. 14,000 కోట్లకి ఏమో దగ్గరున్న కొండపోచం సాగర్ వదిలిపెట్టి మల్లన్న సాగర్ని తీసుకుంటాడు. సరే, ఏదో నీ కర్మను తీసుకున్నావు నీ డబ్బుల కోసం. మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కదా? మీరు సిటీకి మూసికి తరలిస్తున్న 30 టీఎంసీలు నీళ్ళు ఎక్కడి?
2014 కంటే ముందు మల్లన్న సాగర్ ఉందా మీ పరిపాలనలో? ఉంటే ఆ నుంచి తీస్తారు అయ్యాలి నీళ్ళు. మరి మీ కొండా సురేఖ గారు మంత్రి గారు మొన్న పోయి రంగనాథ సాగర్ లెఫ్ట్ కెనాల్ గేట్లు తెరిచి 75,000 బారుతున్నాయి ఈ లెఫ్ట్ కెనాల్ కింద అని ఆమె ప్రకటన చేసి సురేఖ గారు. మరి మీ 2014 మీ సమైక్య పాలనలో రంగనాయక సాగర్ ఉందా? అది కాళేశ్వరాలు భాగం కాదా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి ఇక్కడ గంధమల్ల బస్వాపూర్ కింద ఆలేరు నియోజకవర్గంలో పోయి గంధమల్ల రిజర్వాయర్కు శంకుస్థాపన చేసిండు కదా, శంకుస్థాపన చేసి వచ్చినాం. మరి గంధమల్ల ఎక్కడికి? గంధమల్లకు ఏ నుంచి నీళ్ళు వస్తున్నాయి చెప్పు రేవంత్ రెడ్డి గారు, నువ్వు చెప్పు. ఏ నుంచి నీళ్ళు వస్తున్నాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు చెప్పు. గంధమల్ల అనే రిజర్వాయర్కు నువ్వు ఫౌండేషన్ వేసినావు కదా, గంధమల్ల రిజర్వాయర్కు ఏ నుంచి నీళ్ళు వస్తున్నాయి? ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ ఆకాశం నుంచి ఊడిపడుతున్నాయా? ఎల్లంపల్లికి అసలు నీళ్ళు ఎట్లా వస్తున్నాయో తెలియదు వీళ్ళకు. ఆ నుంచి ఎత్తిపోస్తేనే కదా 203 కిలోమీటర్ల టన్నలు బాహుబలి మోటార్ల మీద లక్ష్మీ బ్యారేజ్ అని ఆన్ చేస్తేనే లక్ష్మీ వచ్చినాయి ఆడికి. ఆ నుంచి మిడ్ మ్యానర్కి వచ్చి మిడ్ మ్యానర్ నుంచి ఎస్ఆర్ఎస్పి కానీ మిగతా అన్ని కాలువలో పోతున్నాయి. అదే కాళేశ్వరంలో భాగంగా ఉన్న వాటిని మాత్రం వాడుకుంటా అంటాడు, కానీ కాళేశ్వరం మాత్రం పనికిరాదు, కూలగొట్టాలంటాడు. ఏం తెలియదు. అంటే తెలంగాణ రైతాంగాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? మళ్ళీ అప్పుల పాలు చేయదలుచుకున్నారు, మళ్ళీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మళ్ళీ రైతుల మొక్కలలో కన్నీళ్ళు వస్తున్నాయి, ఇవాళ కుటుంబాలు ఏడుస్తున్నారు, రైతు చనిపోతే దిక్కు లేదు, రైతు బీమా ప్రీమియం కట్టలేదు మీరు. ఇంతవరకు దాదాపు 600 మంది 550 మంది రైతులు చనిపోయినారు. మీరు ఎంతమందికి రైతు బీమా ఇచ్చారో లెక్క చెప్పండి. ఎంతమందికి మీరు రైతు బీమా 5 లక్షలు ఎంతమంది రైతులకు చెక్కులు ఇచ్చారో ఒక వైట్ పేపర్ ఇవ్వండి చూద్దాం. అంటే కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు నాట్లకి మధ్యలో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఓట్లకి మధ్యలో మాత్రమే వీళ్ళకి గుర్తు. అంతే, ఓట్ల కోసమే. ఇవాళ పార్లమెంట్ ఓట్ల ముందు వేసిండు, ఇవాళ మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు పోదామని చెప్పి ఇవాళ వేస్తుండు. కేసీఆర్ గారు ఏంటంటే రైతుకు ఎప్పుడు డబ్బు అవసరం, అదును రాగానే ఆ వానాకాలం మొదలు కాకముందే మే జూన్ మధ్యనే ఆయన వేసేసేది. వేస్తే ఏంటంటే ఎమ్మటే అదును కాగానే పోయి ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ ఎరువులు కానీ మిగతా అన్నీ ఇచ్చిన కొనుక్కోవాలంటే పైసలు ఎవరి దగ్గర పోకుండా రైతు స్వయంగా తీసుకొని పోయేటట్టు. ఇప్పుడు ఏమైపోయింది, ఆన్నో అప్పు తెచ్చి కొందామంటే అసలు యూరియా కూడా లేదు, నీకు ఎరువులు లేవు. ఇప్పుడు అదో టెన్షన్ ఇదో టెన్షన్. పోయి అప్పు తెచ్చుకోవాలి ప్రైవేట్గా. నువ్వు బ్యాంకులో రుణమాఫీ చేస్తాను చేయకపోతే ఇప్పుడు కొత్త రుణాలు బ్యాంకు వాళ్ళు ఇవ్వట్లేరు. కొత్త రుణాలు రావు కాబట్టి మరి ప్రైవేట్ వాళ్ళు పోవాల్సిందే. సరే 3 రూపాయల ఒకటికో తెచ్చి పెట్టుకుందాం, తీసుకొస్తే 10,000 జమ చేసుకొని 20,000 జమ చేసుకొని వస్తే ఎరువులు కొందామంటే ఎరువులు దొరుకుతలేవు. వ్యవసాయ విస్తరణ స్థిరీకరణ ఎట్లా జరుగుతుంది? ఉత్పత్తి ఎట్లా పెరిగింది? కేసీఆర్ టైంలో 55-60 లక్షల టన్నుల వరిధాన్యము దరిదాపు 3 కోట్ల టన్నులకు వరిధాన్యం ఎట్లా పెరిగిందో చెప్పండి. ఆలోచిస్తే ఒకటేనే గాలి పెరుగుద్దా? దాని వెనక ఎంత శ్రమ ఉంది, ఎంత దూరదృష్టి ఉంది, ఎంత దృఢ సంకల్పం ఉంది, రైతులను ప్రేమించే గుణం కేసీఆర్ గారికి ఎంత ఉందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీకు అది లేదు. రేవంత్ రెడ్డి ఇంతవరకు అసలు జై తెలంగాణ అనలేదు. ఆయన ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ జై తెలంగాణ అని గుండెల నిండా ఒకసారి ఉద్వేగభరితమైన తెలంగాణ గడ్డను తలుచుకొని ఉద్వేగభరితమైన ఆలోచనకు వస్తాడు, స్ఫూర్తి పొందుతాడు. నువ్వు జై తెలంగాణ అనవు. కృష్ణా నీళ్ళు తీసుకుపోయాము ఆయనకు, మీ గురువుకు దక్షిణ. గోదావరి నీళ్ళు తీసుకుపోయి మరి ఈయన వియ్యంకుడు ఆయన గోదావరి ఎట్టం ఆయనకు ఏడదత్త ఇస్తుండవు. బనకచెర్ల గురించి నీకు ఐడియా ఉండదు. బనకచెర్ల మీద ఒక పవర్ పాయింట్ పీపీటీ ఇచ్చిండండి. ఎంత విచిత్రం అంటే బనకచెర్ల మీద పీపీటీ ఇస్తే చంద్రబాబు అడ్డుకుంటున్న లెటర్లు చూపెడతావా? కేసీఆర్ రాసిన లెటర్లు చూపించి అలా కూడా తప్పుడు వాదనలు చేసి చూపెడతాడు. ఇప్పుడు కేంద్రానికి చంద్రబాబు ఒక లెటర్ రాసిన 80,000 కోట్లు ఇవ్వమని. దాన్ని కదా నువ్వు విమర్శించవలసింది, దాని మీద కదా నువ్వు మాట్లాడవలసింది. చంద్రబాబు వ్యతిరేకిస్తూ చంద్రబాబును పల్లెత్తు మాట అన్నాడు. ఇక్కడున్న బీజేపీల పరిస్థితి ఏంది? వీళ్ళు కుడితిలో పడ్డ ఎలకలాగా వీళ్ళు ఏం మాట్లాడలేరు. ఏది చంద్రబాబు వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడింది. వీళ్ళు ఏమైనా మాట్లాడితే ఆయన విత్డ్రా చేసుకుంటాడేమో, ప్రభుత్వం ఏడబడిపోద్దో నీళ్ళ బాధ. ఇన్నిటి కాంబినేషన్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు, అటు మోడీ, వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు వీళ్ళంతా కూడా. కాబట్టి ఏమవుతుందంటే తెలంగాణ రైతాంగం మీద రేవంత్ రెడ్డికి ప్రేమ లేదు. రైతులు ఇబ్బంది పడ్డా పర్వాలేదు,
యూరియా ఇప్పుడు అంటాడు, ఇప్పుడు కాదు యూరియా చేయవలసింది. వ్యవసాయం మీద ఒక సమగ్రమైన విధానాన్ని కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ప్రవేశపెట్టి ఆచరించి రైతులను పైకి తీసుకొచ్చి తెలంగాణ ఇవాళ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయాన్ని అన్ని రాష్ట్రాలకు చాలా ఆదర్శప్రాయంగా నిలబెట్టి ఇక్కడికి వచ్చి చూసిపోయాను. ఒక వ్యవస్థని, ఇంత మంచి వ్యవస్థని ఏర్పరిచి నువ్వు పరిపాలించలేని చేతగాక ఇలా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి, రైతులు ఉసురు పోసుకునే పరిస్థితి వస్తుంది. అలా రైతాంగం మొత్తం అఘోరామాని ఆచరించే పరిస్థితి వస్తుంది, ఏడ్చే పరిస్థితి. నరసింహారెడ్డి గారు లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కేసీఆర్ పాలనలో పండగగా మారిన వ్యవసాయం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దండగగా మారింది. రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు వ్యవసాయం చేయడానికి ఇన్ని కష్టాలు పడాలా అని రేవంత్ సర్కార్నైతే అన్నదాతలైతే ప్రశ్నిస్తున్నారు. ఇది ఇవాల్టి బరాబర్. స్టే ట్యూన్.